ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణ పఠనం ప్రారంభం. కార్తీక పురాణంలోని మొదటి అధ్యాయము కార్తీక మాస విశేషం. ఒకరోజు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతుల్యులైన సూత మహర్షితో ఇలా కోరారు: ఓ మహాత్మా, మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను వేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత, కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి అని కోరారు. శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూత మహర్షి ఇలా అంటూ ఉన్నారు: ఓ మునిపొంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయిన నారద మహాముని బ్రహ్మదేవుని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా సకలైశ్వర్యాలను పొందగలరు. కాబట్టి శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు. పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో విహరిస్తూ ఉండగా పార్వతీదేవి పరమశివునితో, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యాలను కలుగజేసే, మానవులంతా కులమత వర్ణ భేదాలు లేకుండా ఆచరించే వ్రతం ఏదైనా ఉంటే వివరించండి అని కోరింది. అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి, దేవి, నీవు అడిగే వ్రతం ఒకటి ఉన్నది. అది స్కాంద పురాణాంతర్గత ఉపపురాణంగా ఉన్నది. దానిని వశిష్ఠ మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరిస్తూ ఉన్నారు. అటు మిథిలానగరం వైపు చూడు అని ఆ దిశగా చూపించాడు. మిథిలానగరంలో వశిష్ఠుడి రాకకు జనక మహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించి ఆయన కాళ్ళు కడిగిన నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగుతూ ఉన్నాడు: ఓ మునివర్య, మీ రాక వల్ల నేను, నా శరీరం, నా దేశం, ప్రజలు కూడా పవిత్రులమయ్యాం. మీ పాదధూళితో నా దేశం పవిత్రమైనది. మీరు ఇక్కడకు రావడానికి కారణమేమి అని కోరగా వశిష్ఠ మహాముని ఇలా చెబుతూ ఉన్నారు: జనక మహారాజా, మేమొక మహాయజ్ఞం చేయాలని నిర్ణయించాము. అందుకు కావాల్సిన ధన సైన్య సహాయానికై నిన్ను కోరాలని వచ్చాము అని తాము వచ్చిన కార్యాన్ని వివరించారు. దీనికి జనకుడు, మునిపుంగవ, తప్పక అలాగే ఇస్తాను, స్వీకరించండి. కానీ ఎంతో కాలంగా నాకొక చిన్న సందేహం ఉన్నది. మీలాంటి దైవజ్ఞులైన వారిని అడిగి ఆ సంశయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నేటికి నా అదృష్టం కొద్దీ ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు అంతటి పరమ పవిత్రమైనది? ఈ నెల గొప్పదనమేమిటి? కార్తీక మహాత్యాన్ని నాకు వివరించండి అని ప్రార్థించారు. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకల మానవాళి ఆచరించదగినది, సకల పాపాలను హరించేది. ఈ కార్తీక మాసం హరిహర స్వరూపము. ఈ నెలలో ఆచరిస్తే వచ్చు వ్రత ఫలితం ఇది అని చెప్పలేం. అలాగే వినడానికి కూడా ఆనందదాయకమైనది. అంతియే కాదు, ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవటం శుభప్రదం. శ్రద్ధగా ఆలకించు అని చెప్పసాగాడు. కార్తీక వ్రత విధానం. ఓ జనక మహారాజా, ఎవరైనా ఏ వయసు వారైనా కూడా పేద ధనిక తారతమ్యాలు లేకుండా కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చును. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా
వేకువజాముననే నిద్ర నుండి లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానమాచరించి దానధర్మాలు దేవతా పూజలు చేసినట్లయితే దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు. కార్తీక మాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ఓ దామోదర, నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకము రానీయక నన్ను కాపాడు స్వామి అని ధ్యానించి ప్రారంభించాలి అని వివరించారు. వ్రత విధానం గురించి చెబుతూ, ఓ రాజా, ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి. ఆ తరువాత నీటిలో మునిగి సూర్యభగవానుడికి అర్ఘ్యపాద్యాలను సమర్పించి పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి. గట్టుపై 3 దోసిళ్ల నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున తదితర నదుల్లో ఏ ఒక్క నదిలోనైనా స్నానం చేసినట్టయితే గొప్ప ఫలితం లభిస్తుంది. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి నిత్య ధూప దీప నైవేద్యాలతో భగవంతుని పూజ చేయాలి. గంధం తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకోవాలి. ఆ తరువాత అతిథిని పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట కానీ కూర్చుని కార్తీక పురాణం చదవాలి. ఆ సాయంకాలం తిరిగి స్నానసంధ్యలు చేసి శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి స్వామికి నివేదించాలి. అందరికీ పంచి తాను భుజించాలి. తరువాతి రోజు మృష్టాన్నంతో భూతతృప్తి చేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు, మగవారు గతంలోనూ గత జన్మలోనూ చేసిన పాపాలు, ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను కూడా పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు, వీలుపడనివారు ఈ వ్రతాన్ని చూసినా, వ్రతం చేసిన వారికి నమస్కరించినా కూడా వారికి కూడా అట్టి సమాన ఫలితమే వస్తుంది. ఇది స్కాంద పురాణంలోని వశిష్ఠ మహాముని చెప్పిన కార్తీక మహాత్మ్యంలోని మొదటి అధ్యాయం మొదటి రోజు పారాయణ సమాప్తం. ధన్యవాదాలతో మీ జగన్నాథ.